ప్రతి వాగ్దానంలో మెజారిటీ అంశాలు పూరిస్తా ఉన్నాం. ఇంకొన్ని ఇవ్వాలి, దాపరికేం లేదు. కేసీఆర్ మా నెత్తిన పోయినటువంటి పెట్టినటువంటి 8.5 లక్షల కోట్ల అప్పుని మోస్తూ నెల తిరగకుండానే 6,600 కోట్ల వడ్డీ అసలు కడుతూ మిగిలిన డబ్బుతో సంక్షేమం అభివృద్ధి ఇస్తా ఉన్నాం. చాలా ఇబ్బందిగా పరిస్థితున్నా ఇది కూడా జారవిడ్చకుండా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలనే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇక్కడ జిల్లాలో నేను, నాతో పాటు సీనియర్ మోస్ట్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, భూపత్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి బీసీ అధ్యక్షులు, ఉప అధ్యక్షులు అందరం కలిసి కూడా మా ధ్యేయం ఒకటే, నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అతి త్వరలో మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా మేమందరం మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాని మీద రివ్యూ చేసి మాస్టర్ ప్లాన్ని కొత్త ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఆ ఇబ్బందుల్ని అధిగమించి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా నిజామాబాద్ జిల్లాని మేటి జిల్లాగా మార్చుకోవాలని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు ముఖాలకి స్మార్ట్ సిటీ కూడా చేయలేని పరిస్థితి. మనకన్నా వెనక వచ్చినటువంటి మున్సిపాలిటీ మనది 1932 34లో మున్సిపాలిటీ అయితే, 1950లో మున్సిపాలిటీ అయితే కరీంనగర్. మనది 2003లో కార్పొరేషన్ అవుతే, అది 2009లో 10లో కార్పొరేషన్. అది స్మార్ట్ సిటీ అవుతుంది, మనది అమృతిలో ఉంటుంది. ఇది పని చేత కాదు. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైనా మాట్లాడినా ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. ఇలా బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మాట్లాడతారు. ప్రజలు ఏం చేశారు మరి? ప్రజలు మీరు అధికారంలో ఉంది, మీరు ఎందుకు ఎవరు చేయొద్దన్నారు? మిమ్మల్ని పనులు చేయలేదు, ఇవాళ చేస్తుంటే కడుపు నొప్పి మాట్లాడుతూ ఉన్నాను. సరే, నేను రాజకీయాల గురించి ఎక్కువ విమర్శ చేసుకోలేదు, కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతామని అందుకే మేము ముందుచ్చాం. మా అందరి ధ్యేయం కూడా మరొక 2.5 సంవత్సరాలు జిల్లాని అన్ని అంగులతో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, పామాయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉన్నాం. ఆర్మూర్లో తుమ్మనాశ్వరం బాగా శ్రద్ధ పెడతా ఉన్నాం. కొంత క్రాప్ డైవర్సిఫికేషన్ జరగాలి, రైతులు అర్థం చేసుకోవాలి. ఒకే క్రాప్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. దీనికి సరిపడా ఇంతకన్నా ఎక్కువ ధర వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. కొంత దానికి డైవర్సిఫికేషన్ కావాలని రైతులు కోరుతా ఉన్నాం. అపార అనుభవం ఉంది సుదర్శన్ రెడ్డి గారు రైతు విషయంలో, వారు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ పరంగా ఒక మేటి జిల్లా ఇది. నిజాం సాగర్, వచ్చంపాడు మనకు పెద్ద నీళ్ళు లేకపోయినా ఉత్పాలి సాగర్ ఇవన్నీ కూడా పాలించుకున్న పరిస్థితి. 21, 22, 23 ప్యాకేజీలు కూడా నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చాలాసార్లు మంత్రిని అడిగినారు. నేను కూడా అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో ఈ ముందున్నాం. ధన్యవాదములు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు.